హలో ఎవరివైనా వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము ప్రతిరోజు కూడా ఆనియన్స్ అనేవి కట్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా కట్ చేసేటప్పుడు జస్ట్ మనం చిన్న మూటుకి తీసేసరికి కళ్ళు అనేవి మండిపోయి మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎక్కువ కొయ్యాల్సి వచ్చేటప్పుడు ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఇలా ఎప్పుడు ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళు మండిపోకుండా ఉండాలంటే ఇలా ఒక బౌల్తోని ముందే ఫ్రిడ్జ్ లోనే వాటర్ని పెట్టేసుకోండి. లేదంటే ఒక బాటిల్తో మీరు పెట్టుకున్న కూడా సరిపోతుంది. ఇలా కొంచెం కూలింగ్ ఎక్కిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఆనియన్స్ ని కూడా పడేసుకోవచ్చండి. లేదంటే మూటుకులు కట్ చేసేసి ఇలా వాటర్లో ఒక 5-10 నిమిషాలు అలా వదిలేసామనుకోండి మొత్తం ఘాట్ అంతా పోతుందండి. అలాగే తొక్క కూడా మనకి చాలా సింపుల్ గా రిమూవ్ అయిపోతుంది అనమాట. కళ్ళు మండిపోకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఏవైనా ఎక్కువ వంటకాలు చేయాల్సి వచ్చేటప్పుడు కేజీలు కోస్తాం కదా. అలాంటప్పుడు కళ్ళు ఎర్రబడిపోకుండా కళ్ళు మంట రాకుండా చాలా బాగా చిట్కా అనేది యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ప్రతిరోజు కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఒక్క కన్నీటి చుక్క కూడా రాదు, కళ్ళు కూడా మండవు. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారండి. మనలో చాలా మందికి ఒంట్లో వేడి చేయగానే వైట్ బట్ట అనేది అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పాస్ పోసేటప్పుడు అలాగే బాత్రూమ్ వెళ్ళేటప్పుడు మంట అనేది వచ్చేసి చాలా చిరగ్గా అయిపోతూ ఉంటారు కదండి. దీన్ని ఇంట్లోనే ఈజీగా పాతకాల పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం. మనం రైస్ అనేది కడిగేసిన తర్వాత వాటర్ని పడేస్తూ ఉంటాం కానీ ఆ వాటర్ అనేది మనకి చాలా మంచిది. మనం రైస్ ఫస్ట్ కడిగేసిన వాటర్ పడేసుకొని రెండోసారి కానీ మూడోసారి కడిగిన వాటర్ని ఈ విధంగా ఒక గ్లాసులో కానీ లేదంటే లోటాలో కానీ సేకరించుకొని ఇందులో కొంచెం టేస్ట్ కోసం మీరు షుగర్ని కానీ లేదంటే పట్టిక పంచదారని కానీ బెల్లాన్ని కానీ వేసేసుకొని దీన్ని రెగ్యులర్ గా మీరు ఒక గ్లాస్ తాగారనుకోండి ఒంట్లో చలువ చేస్తుందండి. వైట్ బట్ట అనేది తగ్గిపోతుంది. అలాగే మనం యూరిన్ పోసేటప్పుడు మంట అనేది వస్తుంది కదా, బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమస్యలు అనేవి అన్ని తగ్గిపోతాయండి. ముఖ్యంగా మన లేడీస్ నెలలో ఒక్కసారి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే పింపుల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే హెయిర్ కూడా ఊడిపోయి వైట్ హెయిర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా. ఈ సమస్యలు అన్నిటి కూడా చెక్ పెట్టేయొచ్చండి. ఈ వేసవికాలంలో కూడాను వడదెబ్బ అనేది తగలకుండా చెమరకాయలు లాంటివి ఇన్ఫెక్షన్స్ గట్టను రాకుండా అలాగే ఎముకలు కూడా బలంగా తయారు చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనం కలిగిన ఈ రైస్ వాటర్ ని మీరు ఒక 15 రోజులు తాగండి. వైట్ బట్ట అనేది క్లియర్ గా తగ్గిపోతుంది. ఎవరైనా తాగొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్ గా మనం వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ అప్పడాలు కానీ వడియాలు కానీ వేపేటప్పుడు రెండు గరిటెలతో వేపుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి అప్పడాలు ఆయిల్ కూడా పీల్చేస్తూ ఉంటాయి. ఇవి ఏవి లేకుండా సింపుల్ గా రెండు గరిటెలు మనం ఉపయోగించకుండా ఇలా మనం ఒక ఫోర్క్ స్పూన్ అనేది తీసుకొని నూడిల్స్ తినే స్పూన్ అని ఉంటుంది కదండి, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పడానికి పెట్టేసుకొని ఇలా చక్కగా రెండు గరిటెలు యూజ్ చేసే పని లేకుండా ఆయిల్ చుక్క కూడా ఉన్న అప్పడం మీద మిగిలిపోకుండా ఇలా చాలా సింపుల్ గా అయితే ఎన్ని అప్పడాలైనా వడియాలైనా కూడా వేపేసుకోవచ్చు అండి. చాలా సింపుల్. ఆయిల్ మనమే తుల్లిపోయే ఛాన్స్ కూడా ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఈ ట్రిక్ ని అయితే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము కిచెన్ లోనే పని చేసేటప్పుడు ఏదైనా వంట చేసేటప్పుడు కొన్ని ఆయిల్ తుల్లిపోయినా లేదంటే ఏవైనా వేడి పాత్రలు ముట్టేటప్పుడు కూడా మనకి పొక్కుపై విపరీతమైన మంట అనేది వచ్చేస్తుంది కదండి. ఇలా ఎప్పుడైనా మనకి జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆడవారు మనం వారానికి ఒకసారి 2 సార్లు మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా కాలిపోయిన ప్లేస్ లో మనకి మంట రాకుండా అలాగే కాలిపోయిన తర్వాత కూడా మచ్చ అనేది ఏర్పడిపోతుంది కదండి. ఆ మచ్చ అనేది రాకుండా కూడాను ఈ విధంగా మనం పేస్ట్ ని అప్లై చేసామనుకోండి పొక్కుపోకుండా ఉంటుంది. ముఖ్యంగా చాలా చల్లగా ఉంటుందండి ఆ ప్లేస్ లో. తర్వాత మనకు మచ్చ కూడా ఏమీ ఏర్పడదు. ఖచ్చితంగా ఇటువంటి ట్రిక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్ గా చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా ఎలుకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా ట్రై చేయండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను తీసేసుకొని ఈ విధంగా కచ్చాపిచ్చగా అయితే దంచేసుకోండి. నార్మల్ గా ఇంట్లోని ఎలుకలు కానీ పందికొక్కులు కానీ వచ్చేసాయి అనుకోండి మనకి ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ చాలా నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అలాగే 1 కానీ 2 కానీ కర్పూరం బిళ్ళలను కూడాను వేసేసుకొని ఇలా ఒకసారి అయితే కొంచెం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఇందులో ముఖ్యంగా యాడ్ చేయవలసింది ఏంటంటే బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అనేది మనం యాడ్ చేయడం వల్ల ఇవి తినడానికి వచ్చిన ఎలుకలు కడుపు అనేది పొంగిపోతుందండి. సో దానివల్ల ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటికి పోయి చనిపోవడము లేదంటే మళ్ళీ ఇంట్లోకి ఆ ప్లేస్ లోకి రావడానికి చాలా భయపడతాయి అన్నమాట. తర్వాత ఒక స్పూన్ వరకు కూడా శనగపిండిని కూడా వేసుకొని చిన్నది కొంచెం వాటర్ జల్లేసుకొని జస్ట్ మనం బాల్స్ లా తయారు చేసుకుంటే మనకు మిశ్రమం అనేది
అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ఎలుకలు తిరిగే ప్లేస్‌లోన పెట్టి చూడండి. చిన్న పిల్లలకు గట్టున్న ఇంట్లో ఉన్నట్టయితే అస్సలు టచ్ అవ్వనకండి. సో, ఈ విధంగా ఇంట్లో ఎలుకలన్నీ మాయమైపోతాయి. ఒకసారి ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. రెగ్యులర్‌గా మన కిచెన్‌లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటామండి. ఇలా పాత సింకులైనా, కొత్త సింకులైనా కూడాను మనం ఒక్క పూట వాడేసరికి జంగు జంగు పట్టేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి బల్లులు, బొద్దింకలు అనేవి కూడాను ఈ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదండీ! ఇలా బొద్దింకలు లాంటివి కూడా రాకుండా స్టీల్ సింక్ అయినా కూడా మనకి యెల్లోయిష్‌గా అయిపోతుంది కదా! దాన్నైనా కూడా కొత్త దానిలాగా మీరు పెంచుకోవాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. కొంచెం అంటే కొంచెం సాల్టు, అలాగే కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని, కొంచెం సర్ఫను గాని, విమ్ లిక్విడ్‌ని గాని వేసేసుకొని, ఇలా బ్రష్ తోటి డైలీ కూడాను మనం క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. ఇలాంటి ఓల్డ్ సింక్ అనుకోండి మనం ఖచ్చితంగా రోజుకొకసారి ఈ విధంగానే క్లీన్ చేయాలి. ఎందువల్లంటే చాలా చాలా నాస్ అనేది పెట్టేస్తుందండి. స్మెల్ కూడా చాలా చాలా వచ్చేస్తుంది. లేటెస్ట్‌గా వచ్చిన స్టీల్ సింకులైనా కూడాను మనం ఖచ్చితంగా రోజు అవ్వకపోయినా రోజు తప్పించి రోజైనా లేదంటే 2 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి నాచు పట్టదు. ఫంగల్స్ లాంటివంటే చిన్న జిగురులా పడుతుంది కదండీ! అది ఏది ఉండదు. అలాగే లోన వైపు కూడాను పైప్‌లోని ఏది స్ట్రక్ అవ్వకుండా చాలా చాలా నీట్‌గా ఉంటుందండి. దీనివల్ల దుర్వాసనగా బల్లులు, బొద్దింకలు తిరగడమే కాకుండా మనకి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా ఇటువంటి మట్టి కుందుల్లో గాని లేదంటే నార్మల్ కుందుల్లో కూడాను దీపారాధన చేసేటప్పుడు దీపం అంతా కూడా కొండెక్కిపోయిన తర్వాత ఆ ప్లేస్‌లో మనకి నల్లగా అయిపోతుంది కదండీ! ఇలా నల్లగా అయిపోకుండా ఎన్ని దీపాలైనా కూడాను నిండుగా అందంగా పెట్టుకోవడానికి ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం పూజ చేసే కుందులనేవి అందంగా ఉండాలంటే ఇలా కొంచెం పసుపుని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా మంచి స్మెల్ రావాలనుకున్నట్లయితే జవ్వాది పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము ఏ కుందుల్లో అయినా కొంతమంది వెండి కుందులు వాడతారు. ఇలా రకరకాల కుందులు వాడతారు కదా! అవైనా మట్టి పాత్రలైనా ఈ విధంగా పసుపులను కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం డిప్ చేసుకొని అలంకరణ చేసుకొని కొంచెం కుంకంతో అలంకరణ చేసుకున్నామనుకోండి చక్కగా కుందులు చాలా చాలా నిండుగా ఉంటాయి. అండ్ అలాగే దీపారాధన ఇలా చేయడం చాలా మంచిదండి. అలాగే మనం ఒత్తి పెట్టే ప్లేస్‌లో నల్లగా అయిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రెయిట్‌గా చేసుకోండి. కొంచెం లావుగా ఉండే ఒత్తిని పెట్టుకొని ఇలా కొంచెం దీపారాధన ఆయిల్ వేసేసుకొని ముందు మనం ఒత్తినైతే పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా కొంచెం ఆయిల్ తోటి ఇలా తడిపేసుకొని దీపం వెలిగించి చూడండి. దీపం కుంది అనేది మనం ఎలా అయితే నీట్‌గా పెట్టామో అదే విధంగా ఉంటుందండి. నల్లగా అయ్యే ఛాన్స్ ఉండదు. రుద్ది క్లీన్ చేసే పని అనేది ఏమీ ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలా మంది స్టిచింగ్ చేసేటప్పుడు ఇటువంటి నైఫ్స్ అనేవి వాడుతూ ఉంటారు కదండీ! కొన్ని రోజులు వాడకపోయినా ఇలా మనకి తుప్పు పట్టేసి అలాగే షార్ప్‌నెస్ అనేది తగ్గిపోతుంది కదండీ! ఇలా షార్ప్‌నెస్ తగ్గిపోకుండా, తుప్పు పట్టిపోకుండా ఇంట్లోనే ఉండేటువంటి నైఫ్స్ గాని, లేదంటే సిజర్స్ గాని ఏ విధంగా షార్ప్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి. చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని జస్ట్ అంటే చిన్నది తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇటువంటి తుప్పు పట్టేసిన నైఫ్స్ మీద గాని, కత్తెర్ల మీద గాని క్లీన్ చేసామనుకోండి తుప్పంతా పోతుంది. ముఖ్యంగా షార్ప్‌నెస్ అనేది పెరుగుతుందండి. ఎందువల్లంటే మనకి సిల్వర్ ఫాయిల్ అనేది చాలా చాలా హార్డ్ అనేది ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా మనం పైన కూడా క్లీన్ చేసిన తర్వాత ఇదే సిల్వర్ ఫాయిల్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా లోన వైపు ఈ విధంగా కొంచెం రుద్దేసి ఆ తర్వాత దాన్ని కట్ చేసామనుకుంటే చాలా చాలా షార్ప్ పెరుగుతుందండి. ఇటువంటి కత్తులు ఎన్ని సంవత్సరాలైనా కూడా షార్ప్‌నెస్ అనేది పోకుండా చక్కగా నీట్‌గా కూడా పనిచేస్తాయి తుప్పు లేకుండా. చూసారు కదా ఎంత నీట్‌గా అయితే వచ్చేసిందో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి తరచూ కూడా దగ్గు, జలుబు, కఫం పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! ఇలా దగ్గు, జలుబు అనేది కూడాను చక్కగా తగ్గిపోయి ఆ పిల్లలు కూడా హ్యాపీగా నిద్రపోవాలంటే జస్ట్ ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. సో, దానికోసం ఫ్రెష్‌గా ఉండే ఒక తమలపాకుని తీసుకొని ఇందు మీద కొంచెం ఆవదాన్ని గాని, కోకోనట్ ఆయిల్ గాని వేసుకొని పిల్లలకు వాడే విక్స్ అనేది ఉంటుంది కదండీ! విక్స్ వేసుకోండి. విక్స్ వేయడం ఇష్టం లేని వారు కర్పూరాన్ని కూడాను పౌడర్‌లా తయారు చేసి వేసుకోవచ్చండి. పిల్లలకు కాబట్టి సో, కొంచెం ఆవదం ఓడితే చలువ కూడా చేస్తుంది. వేడి కూడా లాగుతుంది. ఆ తర్వాత ఆకుని వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ అంటే కొంచెం వేడి చేయాలండి. ఇలా వేడి చేయడం వల్ల దగ్గు, జలుబు అలాగే కఫం లాంటిదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా నిద్రపోతారండి. ఇది చాలా చాలా మంచి హోమ్ రెమెడీ అండి. అప్పటి రోజుల్లో పిల్లలకి ఇలాగే చేసేవారు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతిరోజు మన కిచెన్‌లోని ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటామండి. ఏది కుక్కర్‌లో వండినా కూడా బయటకి లీక్ అయిపోతుంది కదా! పప్పు
అలాంటివి గట్రా వండేటప్పుడు ఇలా లీక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. పప్పు ఎప్పుడు వండినా కూడాను త్వరగా ఉడికిపోవాలి అనుకున్నట్లయితే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతుందండి. ఇలా నానబెట్టిన పప్పు కూడా తినడం వల్ల మనకి కూడా హెల్త్‌కి చాలా మంచిది. అలాగే పప్పు కూడాను బయటకి ఎప్పుడు చిందకుండా ఉండాలంటే ఇలా ఒక స్పూన్ గాని, చిన్న బౌల్‌లో గాని వేసేసుకున్నామనుకోండి బయటకి లీక్ అవ్వదు. అలాగే గ్యాస్ కట్టర్‌ని కూడాను వాటర్‌లో గాని, లేదంటే డీప్ ఫ్రిడ్జ్‌లో గాని వాడే 10 నిమిషాల ముందు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా చేత్తోటి లాగేసి క్యాప్‌కి పెట్టుకొని కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకొని పైనుంచి మనం గట్టిగా నొక్కాలండి. అప్పుడే లోన ఉన్న ఎయిర్ అంతా బయటకి వెళ్ళిపోతుంది. ఇలా మీరు ఒక్కసారి కుక్కర్‌లో ఏది వండినా ట్రై చేసి చూడండి. ఒక్క చుక్క వాటర్ డ్రాప్ కూడాను లీక్ అవ్వదండి. మా ఇంట్లో అసలు ఇటువంటి ప్రాబ్లమే ఉండదు. జస్ట్ నేను ఎప్పుడు కూడా ఇటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్‌నే వాడుతాను. సో, ఆ టిప్స్‌ని మీకైతే నేను షేర్ చేస్తాను. చూసారు కదా! మీకు విజువల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఒక్క డ్రాప్ కూడా బయటకి లీక్ అవ్వదు. యూజ్ అవుతుందంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. కిచెన్‌లో మనం రెగ్యులర్‌గా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటామండి. ఎప్పుడైనా మనం వండే ఫుడ్ గాని, లేదంటే కూరలు గాని, ఇటువంటి సాసులు గాని పిల్లలు గట్రాను పంపేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం డైరెక్ట్‌గా క్లాత్‌తో తుడిచేస్తూ ఉంటాం. ఇలా క్లాత్‌తో తుడడం వల్ల మనకి శ్రమ చుట్టూ కూడా జిడ్డు అనేది చెదిరిపోతుందండి. ఇలా మనం జిడ్డు చెదిరిపోకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇటువంటి అట్టను గాని, లేదంటే పలకను గాని ఏదైనా షార్ప్ కొంచెం ఇలా ఉండేటట్టు తీసుకొని దీనికి ఒక డిష్యూని గాని, క్లాత్‌ని గాని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఈ విధంగా దాన్ని లాగేసామనుకోండి మనకి ఈ విధంగా సాస్ గాని, కర్రీ గాని ఏదున్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. దీన్ని తీసుకొని వెళ్లి డస్ట్‌బిన్‌లో పడేయడమే. దీనికోసం క్లాత్‌లు యూజ్ చేయవలసిన అవసరం లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఇంట్లో ఇంకొకసారి దోమలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఇలా ఎవరికైతే ఆల్ ఔట్, గుడ్ నైట్‌లు వాడడం ఇష్టం ఉండదో ఇంట్లోనే దోమలు ఉండకుండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఆనియన్ అనేది మనకి నేచురల్‌గా ఇంట్లోకి దోమలు రాకుండా చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఆనియన్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నది మిడిల్‌లోనే హోల్ వేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఒక ఒత్తి పెట్టేసుకొని దీన్ని ఈవినింగ్ టైంలోన మన ఇంట్లో దోమలు, పురుగులు, ఈగలు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకునేటప్పుడు లేదంటే వారానికి ఒక్కసారైనా కూడా దీన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే ఈగలు, దోమలు, పురుగులన్నీ పోవడమే కాకుండా ఇంట్లో బ్యాడ్ స్మెల్ లాంటిది కూడాను ఏమీ ఉండదండి. మొక్కలు కూడా ఉండే దగ్గర కొంచెం ఎక్కువగా పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదా! అక్కడ కూడా మనం పెట్టామనుకోండి దోమలు, పురుగులు రాకుండా ఉంటాయి. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లోన. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనం కొబ్బరి ఓడేసిన తర్వాత కొబ్బరికాయ తీసేసి చిప్పలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, కొబ్బరి చిప్పల వల్ల మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. సో, ఇప్పుడు ఆ యూజెస్‌లో ఒకటినైతే ఇప్పుడు తెలుసుకుందాము. ఒక కొబ్బరి చిప్పని తీసుకొని మనకి 3 కోళ్ళు అయితే ఉంటాయి కదండీ! అందులోని ఒక కన్నాన్ని ఈ విధంగా నేనైతే మిడిల్‌లోంచి చేసేసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఏదైనా వాడలేని గ్లాసును గాని నార్మల్ ఏదున్నా కూడాను ఇలా పెట్టేసుకొని మీరు కావాలంటే రైస్ అయితే కూడా వేసుకోవచ్చు. గ్లాస్ అడుగున ఇసుకను కూడా వేసుకోవచ్చండి. ఇలా మనం ప్రతిరోజు అగరబత్తులు వెలిగించేటప్పుడు దాని నుంచి పౌడర్ వచ్చేటప్పుడు మనకి చాలా చాలా చిరాకు తెప్పిస్తుంది కదండీ! ఎగిరిపోయి క్లీన్ చేసుకునే పని లేకుండా ఇలా కొబ్బరి చిప్పలోనే చక్కగా ఉండిపోతుందండి. యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనం రెగ్యులర్‌గా ఖచ్చితంగా ఆనియన్స్‌ని కట్ చేస్తూనే ఉంటామండి. ఆనియన్స్‌ని కట్ చేసేసిన తర్వాత వాటి మూటికలు గాని, తొక్కలు గాని ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, ఇవి చాలా చాలా రకాలుగా మనకి ఇంట్లోకి యూజ్ అవుతాయండి. ఈ తొక్కలు కూడా పడేయకుండా నీటిలో నానబెట్టేసి, ఆ తరువాత ఆ నీళ్ళని మొక్కల్లోని జల్లడం వల్ల మొక్కలకు పురుగులనేవి పట్టకుండా ఉంటాయండి. అలాగే మూటికలను కూడాను మనం రెగ్యులర్‌గా ఇలా క్లీనింగ్ చేసుకోవడానికి ఇటువంటి బోర్డ్స్‌ని చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి. సో, ఏంటంటే స్విచ్ బోర్డుల మీద ఒక్కొక్కసారి బల్లులు, బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా! అవి కూడాను ఈ ఘాటుకు తిరగకుండా బోర్డులు కూడా చాలా చాలా నీట్‌గా ఉంటాయి. సేఫ్‌గా క్లీన్ చేసుకోవాలి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో అందరూ కూడాను కిచెన్‌లోన ఇటువంటి ఆనియన్ చాపర్స్‌ని వాడుతున్నారు కదండీ! దీని ద్వారా మనము ఏవైనా తురుముకోవడం చాలా చాలా సింపులే కానీ కొంచెం క్లీన్ చేయడమే కష్టమండి. అలాంటప్పుడు కొంచెం స్మెల్ కూడా వచ్చేస్తుంది. అలాగే బ్లేడ్‌ల షార్ప్‌నెస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా షార్ప్‌నెస్ అనేది తగ్గిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా మనం వాడేసిన తర్వాత మీరు ఖచ్చితంగా వారం రోజులకు ఒకసారైనా, 3 రోజులకు ఒకసారైనా లేదంటే రెగ్యులర్‌గా అయినా కొన్ని కాగితపు ముక్కల్ని అలాగే కొంచెం వాటర్ నేను విమ్ లిక్విడ్‌ని అయితే వేసానండి. మీరు కావాలంటే కొద్దిగా సర్ఫ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2, 3 సార్లు లాగామనుకోండి బ్లేడ్ అనేది షార్ప్‌నెస్ పెరుగుతుంది. ముఖ్యంగా స్మెల్ లాంటిది ఏది కూడా ఉండకుండా చాలా చాలా నీట్‌గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉండేటప్పుడు ఖచ్చితంగా గోడల మీద ఈ విధంగా పెన్సిల్‌తో గాని, పెన్నులతో గాని, స్కెచ్ పెన్నులతో గాని గీసేస్తూ ఉంటారు కదండీ! గోడలనేవి చాలా అసహ్యంగా ఉంటాయి. దీన్ని క్లీన్ చేయాలంటే మనకి చాలా కష్టం. అలాగే క్లీన్ చేసిన పెయింటింగ్ పోతుంది. ఇలా పెయింటింగ్ పోయే పని లేకుండా ఎంతటి ఇంకు మరకలైన, పెన్ మరకలైనా కూడాను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే సో, సింపుల్‌గా ఇలా నేనైతే మీకు అర్థమవ్వడం కోసం
మొత్తం గోడ మీద చిన్న పెన్ గీర అయితే పెట్టానండి గీత. దాన్ని నేను ఎటువంటి శ్రమ పడకుండా కొంచెం అంటే కొంచెం పలతోముకున్న పేస్ట్ వేసుకొని చక్కగా చేతితోటి ఇలా జస్ట్ 2, 3 సార్లు గట్టిగా కొంచెం రుద్దేసామనుకోండి మొత్తం పోతుందండి. దీనివల్ల గోడకి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. అలాగే పెన్న మరకలు గానీ, పెన్సిల్ మరకలు గానీ, పెయింటింగ్ మరకలు లాంటివన్నీ కూడా చాలా చాలా ఈజీగా పోతాయి. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. ఒకసారి ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్‌లోనే చాలా మందికి ఫేస్ మీద ట్యాన్ అనేది ఏర్పడిపోతుందండి. బయటికి జస్ట్ ఇలా ఎళ్లి వచ్చేసరికి ట్యాన్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఫేస్ మీద ట్యాన్ అనేది చేరకుండా ఉండాలంటే సింపుల్‌గా వారానికి 2, 3 సార్లు ఇలా ట్రై చేయండి. కొంచెం అంటే కొంచెం వరిపిండిని తీసుకోండి, రైస్ ఫ్లోర్. అందులో మీకు నచ్చిన ఏదైనా కాఫీ పౌడర్, అలాగే కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని దీన్ని మీరు వారానికి ఒకసారి 2 సార్లు ఫేస్‌కి అప్లై చేశారనుకోండి ఈ సమ్మర్‌లో ఫేస్‌కి, చేతికి ఉండే ట్యాన్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. యూజ్ అవుతుందని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. జనరల్‌గా రెగ్యులర్‌గా అందరూ కూడా ఇది ఫేస్ చేస్తూనే ఉంటారండి. ఇలా ఓల్డ్ కీబోర్డ్స్ ఉన్నా లేదంటే రెగ్యులర్‌గా వాడే మన ల్యాప్‌టాప్ కీబోర్డ్స్ అయినా కూడాను పైనంతా క్లీన్ చేసేస్తూ ఉంటాం కానండి లోన వైపు అయితే క్లీన్ చేయం కదండీ. అలాగే వీటి రెగ్యులర్‌గా వాడడం వల్ల కూడా మనకు షైనింగ్ తగ్గిపోతుంది కాబట్టి మురికి అనేది పోయి షైనింగ్ పెరగాలంటే కొంచెం అంటే కొంచెం వ్యాజిలైన్ గాని, మాయిశ్చరైజేషన్ క్రీమ్‌ని గాని ఇలా కీబోర్డ్‌ల మీద అన్నిట్ల మీద కూడా అప్లై చేసేసుకొని కొంచెం కాటన్‌తో గాని లేదంటే టిష్యూతో గాని అలా క్లీన్ చేసామనుకోండి మురికి, జిడ్డు అంతా పోతుంది. ముఖ్యంగా చాలా చాలా మంచి షైనింగ్ కూడా వస్తుంది. నేను ఆల్రెడీ మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదండీ. చాలా చాలా మురికైతే వస్తుందండి. అలాగే మనకి మురికి కూడా ఎక్కువ రోజులు పట్టకుండా ఉంటుంది. సో ఫైనల్‌గా మొత్తం క్లీన్ చేసేసాం కదా. పైనైతే క్లీన్ చేసేసాం కానీ ఈ స్విచ్ బ్యాక్ సైడ్ గాని, ఇరుకుల్లో గాని మనం చేయి పెట్టలేం కాబట్టి స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత ఆ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ. అవి చాలా స్మూత్‌గా ఉంటాయి. అలాగే చాలా గరుకుగా కూడా మనకి ఏంటంటే సన్నంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సందుల్లోని ఏమైనా క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకవేళ మనకు స్విచ్ బోర్డుల్లోన మురికి గాని పెట్టేసాయనుకోండి స్విచ్‌లు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సింపుల్‌గా ఇలా ఎప్పుడైనా ఇటువంటి ఓల్డ్ కీబోర్డ్స్‌నైనా లేదంటే నార్మల్ కీబోర్డ్స్‌నైనా కూడా క్లీన్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్స్‌ని అయితే ట్రై చేయండి. కీబోర్డ్స్ అనేవి చాలా చాలా నీట్‌గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఒక్కొక్కసారి ఇంట్లోన తెలియకుండానే మనం ఫ్రూట్స్ పెట్టేటప్పుడు ఫుడ్ ఐటెమ్స్ దగ్గర గట్టన్న చిన్న చిన్న దోమలు అనేవి ఎగురుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ. ఇలా చిన్న చిన్న పురుగులు, దోమలు ఎగరకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తోటి కొన్ని వాటర్‌ని తీసేసుకొని ఇందులోనే మీకు నచ్చిన ఏదైనా ఫ్రూట్ అనేది ఉంటుంది కదండీ. దాన్ని చిన్నదంటే చిన్నది 2, 3 పీసుల్లాగా అయితే కట్ చేసి వేసేసుకొని ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్‌ని పెట్టేసుకొని ఒక రబ్బర్ తోటి కట్టేసుకొని దీనికి పైనుంచి చిన్న చిన్న హోల్స్‌లా పెట్టేసుకొని మనకి ఎక్కడెక్కడైతే ఈ చిన్న చిన్న పురుగులు ఎగురుతున్నాయో ఆ ప్లేస్‌లో తీసుకొని వెళ్లి పెట్టామనుకోండి ఈ పురుగులన్నీ కూడా ఇందులో చేరిపోయి చనిపోతాయండి. ఈ విధంగా ఇంట్లో నుండే ఈ పురుగులన్నీ తగ్గించుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో పెద్దవాళ్ళు ఉండేటప్పుడు లేదంటే మనకైనా కూడా ఒక్కొక్కసారి విపరీతంగా మోకాళ్ళు, చేతులు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయండి. లేదంటే ఎప్పుడైనా మనం పడిపోయినా కూడా ఉన్న ప్లేస్‌లో వాసిపోయేటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాం. మనం గోధుమ పిండి అనేది కలుపుతాం కదండీ. సో చపాతీ ముద్ద దాన్ని ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పెనాన్ని ఈ విధంగా చక్కగా బోలించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అది 2 వైపులా కూడాను కొంచెం కాలేటట్టు వేడిని తీసుకునేటట్టు ఇలా మనం కొంచెం అంటే కొంచెం ఒక గ్లాస్‌తో నొక్కుకుంటూ కూడాను ఇలా 2 వైపులా కూడా కాల్చుకోవాలండి. కొంచెం అతుక్కుంటుంది గానీ బట్ బాగా పనిచేస్తుందండి. మన ఇంట్లోని పెద్దవారు ఉన్నారనుకోండి మోకాళ్ళు, చేతులు నొప్పులనేవి నైట్ టైమ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఈ రోజుల్లోనూ చిన్నవారితో, పెద్దవారితో సంబంధం లేకుండా అందరికి కూడా మోకాళ్ళ నొప్పులు లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయి కదండీ. అలాగే పడిపోయేటప్పుడు కూడా మనకు వాపులు లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుందండి. పిండిని వేడి చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక గరిటెని తీసుకోండి ఇటువంటిది. ఇందులోన మీరు కొంచెం కావాలంటే నువ్వు నూనె, ఆవాల నూనెనే వేసుకోవచ్చు. లేదంటే కొంచెం కోకోనట్ ఆయిల్‌నైనా వేసుకొని ఇందులో ముద్ద కర్పూరం గాని లేదంటే ఆరత బిళ్ళలు అనేవి ఉంటాయి కదండీ. దాన్ని కూడాను మెత్తగా పౌడర్‌లా తయారు చేసుకొని కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం గోరువెచ్చగా అయితే వేడి చేసుకోవాలండి. గోరువెచ్చగా ఉండేటప్పుడు వేడి చేసుకున్న ఈ ఆయిల్‌ని ఇలా మనం ముందైతే కొంచెం చపాతీ పిండిని తయారు చేసుకున్నాం కదా దాని మీద కూడా వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మనకి ఎక్కడైతే మోకాళ్ళు, చేతులు లేదంటే పడిపోయిన ప్లేస్‌లో వాపు అనేది వచ్చేసి చాలా నొప్పితో ఇబ్బంది పడుతున్నామో ఆ ప్లేస్‌లో పెట్టడం వల్ల మనకి నేచురల్ పద్ధతిలోనే ఈ నొప్పులు అనేవి చాలా చాలా బాగా క్యూర్ అయిపోతాయండి. ఎవరైతే ఈ నొప్పులతో బాధపడుతున్నారో ఒక్కసారి ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్యూ ఫర్ వాచింగ్. బై బై.